పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమలు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ సాంగ్ కొల్లగొట్టినాదురు అనే పాటను రిలీజ్ చేసేందుకు డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఈ పాటను పూర్తిగా వింటేజ్ సాంగ్ గా మనకు చూపించబోతున్నారట. ఇక ఓ భారీ ప్యాలెస్ సెట్ లో ఈ పాటను 5 రోజుల పాటు చిత్రీకరించారట. ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ కు పవన్ కళ్యాణ్ తో తొలి షాట్ ఈ పాటలోనే ఉందంట. అంతేగాక హిందీలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కాంబోలో వచ్చిన గురు మూవీలోని ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ తేరే బినా పాట తరహాలో ఈ కొల్లగొట్టినాదలో సాంగ్ ఉండనుందని తెలుస్తుంది. మొత్తానికి హరిహర వీరమలు సెకండ్ సాంగ్ పై వస్తున్న వరుస అప్డేట్స్ తో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందించగా ఏం రత్నం భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. శనివారం మార్చి 28న విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే ఇక మిగిలిన సమయం కేవలం 40 రోజులు మాత్రమే. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తో సహా సినిమా మొత్తం సిద్ధంగా ఉంది. అయితే చిత్రంలో ఒక కీలకమైన సీన్ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ అవసరం. అయితే ప్రస్తుతం పవన్ షూటింగ్స్ కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పవన్ మరింత బిజీగా ఉండే అవకాశం ఉంది. మార్చి 2వ వారంలో డేట్స్ ఇచ్చినప్పటికీ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలరా అనేది ఇప్పటికీ పెద్ద అనుమానంగానే ఉంది. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది. పవన్ ఈ తెరపై చూసి చాలా కాలమైంది. వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేయాలని అటు పవన్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో బ్రేక్ పడింది. మరి ఈ చిత్రం చెప్పిన డేట్కి వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.